రైట్గా దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. లోక్సభ ఎన్నికల్లో విజయ అవకాశాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపాయి. టీవీ9 సర్వేలో ఎన్డీఏకు 341 సీట్లు వస్తాయని అంచనా. ఇండియా కూటమి 166 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది టీవీ9. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇదే విషయాన్ని తేల్చాయి. దేశమంతా బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. 400 సీట్ల వైపు దూసుకొచ్చిన బీజేపీ 341 సీట్ల దగ్గర ఆగిపోతుందని టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తోంది. ఎన్డీఏ కూటమి 116 సీట్లు దక్కుతాయని టీవీ9 సర్వే అంచనా వేస్తోంది. ఇక మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం వికసించే ఛాన్స్ ఉందని ప్రకటించాయి. కర్ణాటకలో కూడా ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమికి 20, ఇండియా కూటమికి 8 సీట్లు లభించే ఛాన్స్ ఉంది. ఇటు తెలంగాణలో కూడా బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి సత్తా చాటింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రావని టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. టీఎంసీ గతంతో పోల్చితే 2 ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక టీఎంసీకి 24, బీజేపీకి 17, కాంగ్రెస్ కు 1 స్థానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీహార్లో ఎన్డీఏ కూటమికి 28 సీట్లు, ఇండియా కూటమికి 8 సీట్లు, ఇతరులకు 3 సీట్లు లభించే ఛాన్స్ ఉన్నట్లు టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. గతంతో పోల్చితే బీహార్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 10 సీట్లు నష్టపోయే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో అనూహ్యమైన ఫలితాలు వస్తాయని టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇండియా కూటమికి 25, ఎన్డీఏ కూటమికి 22 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన ఉద్ధవ్ వర్గానికి 14 సీట్లతో భారీ ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన షిండే వర్గానికి 4 సీట్లు, బీజేపీకి 18 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.